నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్ఎల్బీసీ పైన ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని 2027 నాటికి డిసెంబర్ నాటికి ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేయాలి అని నిన్న చెప్పడం జరిగింది. అసలు ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తెలంగాణ నాయకులు కూడా విధ్వంసం చేసిరు, వీళ్ళ డ్రామాలేంది, వీళ్ళ కథలేంది. మీకు దయచేసి లైవ్ చూస్తున్న ప్రజలారా, పెన్ను పేపర్ ఉంటే మీకు రాసుకోవాలనుకుంటే దగ్గర పెట్టుకోండి. ఇది అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్టు. మీకు గత కొన్ని రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నటువంటి సబ్జెక్ట్ ఇదే. సో ఇది ఈ సబ్జెక్టు క్లారిటీగా మొత్తం మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. ఈ సబ్జెక్టు తెలుసుకుంటే వాటర్ మీద మీరు ఖచ్చితంగా మాట్లాడవచ్చు, ఈ వాటర్ సంగతి ఏందో కూడా తేల్చవచ్చు అన్నట్టు. సో దానికోసం దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ కృష్ణా గోదావరి రెండు నదులు మాత్రం తెలంగాణ, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నదులు, పెద్ద నదులు మీ అందరికి తెలిసినాయి కదా. అందులో రకరకాలైనటువంటి ఉపనదులు కలుస్తాయి. దాంట్లో వెన్గంగా, వార్ద ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కాకుండా మీకు ఈ రెండు నదులని గుర్తుపెట్టుకోండి. అసలు వాటర్ సంగతి తెలవాలంటే ఫస్ట్ మనకు తెలవాల్సినటువంటి అంశం క్యూసెక్ ఏంది, టీఎంసీ ఏంది. గోదావరి నదిలో ఎన్ని టీఎంసీలు, కృష్ణా నదిలో ఎన్ని టీఎంసీలు, మిగులు జలాలు ఎంత, ఎవరెంత వాడుకుంటున్నారు, పరివాహక ప్రాంతం ఎవరిది ఎక్కువ, ఎవరిది తక్కువ, ఈ లెక్కలన్నీ మీకు క్లియర్గా చెప్తా. దయచేసి పెన్ను పేపర్ ఉంటే నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు తెలవాల్సినటువంటి సబ్జెక్టు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఎస్ఎల్బీసీ టన్నల్ గురించి తర్వాత వస్తా. ఎందుకంటే కృష్ణానది ఇటు మనం శ్రీశైలం దాకా వచ్చిన తర్వాత చెప్తా. సో ఇక్కడ వాటర్కి సంబంధించినటువంటి టాపిక్ సాగు, తాగు నీరు ప్రాజెక్టులు. రైట్. తెలంగాణలో రెండు ప్రధాన నదులను చూస్తాం మనం, కృష్ణా, గోదావరి. ఒకటి కృష్ణానది, రెండవది గోదావరి. కృష్ణా, గోదావరి ఈ రెండు నదులు ఉంటాయి. ఈ రెండు నదులు తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత తెలంగాణను విడిచి వెళ్ళిపోయేదాకా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కృష్ణా గోదావరి నదులు, కృష్ణా నది 69% తెలంగాణలో ప్రవహిస్తుంది, గోదావరి 79% తెలంగాణలో ప్రవహిస్తుంది. దీని క్యాచ్మెంట్ ఏరియా అంతా ఇక్కడే అన్నట్టు, పరివాహక ప్రాంతం అంతా ఉమ్మడి ఏపీతో పోల్చుకున్నప్పుడు 69% తెలంగాణలో కృష్ణానది ప్రవహిస్తుంది, గోదావరి 79% ఇక్కడ ప్రవహిస్తుంది. సో ఏపీలో మాత్రం చాలా చిన్నగా కొద్దిగానే 31% కృష్ణాలో. ఇగో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది గోదావరి పరివాహక ప్రాంతం. ఇదంతా గోదావరి బేసిన్ అంటారు దీన్ని. ఈ గోదావరి బేసిన్ లో ఇగో ఏపీకి ఇట్లా ఉంటే ఇగో గిడ కొన ఉందా, ఇగో గీ కొన కాడనే గోదావరి. ఇక ఇక్కడ కృష్ణా బేసిన్ ఉందిగా, ఈ కృష్ణా బేసిన్ ఇగో గీ కొన కాడనే కృష్ణా నది. ఇదంతా కృష్ణ. ఇక్కడ చూస్తే గోదావరి మహారాష్ట్ర, కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ, ఏపీ ఇది ప్రవహిస్తుంది. ఇక్కడ కృష్ణానది కూడా సేమ్ ఇదే విధానంలో వస్తుంది అన్నట్టు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అసలైన కథ ఏంటంటే, అసలు ఈ కృష్ణానదిలో, గోదావరి నదిలో దీని పరివాహక ప్రాంతం తక్కువ ఉంది కదా, ఏపీలో పారేది తక్కువ ఉంది కదా. ఏపీలో ఎంత పారుతుంది? ఏపీలో 31% ఇక్కడ కృష్ణానది, ఇది టీజీలో, ఇది ఏపీలో. ఓకే, 31% ఇక్కడ, 21%, 31% ఇక్కడ, 21% ఇక్కడ, 31% ఇక్కడ, 21% ఇక్కడ, అంతే. 21% ఇక్కడ పారేది. మరి కృష్ణానదిలో వాటర్ ఎక్కువ ఏపీకి ఎట్లా పోతున్నాయి? కేవలం 299 టీఎంసీలే మనకెట్లా వచ్చినాయి, 500-600 టీఎంసీలు ఏపీకి ఎట్లా పోతున్నాయి? గోదావరి కూడా సేమ్ కదా. అసలు ఈ కృష్ణానది మీద ఉన్నటువంటిది అసలు ఫస్ట్ మీకు క్యూబిక్ అంటే ఏంది, ఆ తర్వాత టీఎంసీ అంటే ఏంది, నీళ్ళని ఎట్లా కొలుస్తారు? క్యూబిక్స్
క్యూబిక్ అంటున్నా, క్యూబిక్ మీటర్. ఇక్కడ క్యూసెక్లలో కొలుస్తారు అన్నట్టు, క్యూసెక్లలో ఈ నీళ్ళను కొలుస్తారు. ఇంకొకటి టీఎంసీలలో కొలుస్తూ ఉంటారు అన్నట్టు. ఈ క్యూసెక్ అంటే ఏంది, టీఎంసీ అంటే ఏంది, ఫస్ట్ ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. క్యూసెక్ అంటే ఇగో, క్యూసెక్ అంటే కరెక్ట్గా 1 ఫీటు ఎత్తు, ఓకే, 1 ఫీటు ఎత్తు, 1 ఫీటు అడ్డం, ఓకే, కరెక్ట్గా 1 ఫీటు ఇది ఉంది కదా. ఇంత పరిమాణంలో ఉండేటువంటి వాటర్ అన్నట్టు, 1 ఫీటు, ఇది ఫీటు. ఇది క్యూసెక్ను ఎట్లా కొలుస్తారంటే ప్రవహించేటువంటి నీళ్లను క్యూసెక్కుల్లో కొలుస్తారు. క్యూసెక్కుల్లో కొలిసేటువంటి వాటర్ని, ప్రవహించే వాటర్ని కొలుస్తారు. ఎంత ఎత్తులో ప్రవహిస్తుంది? ఇక్కడ ఈ పోయేటువంటి ఫ్లో 1 ఫీటు ఎత్తు, 1 ఫీటు అడ్డంతో, అంటే స్క్వేర్ ఫీటు ఇది ప్రవహిస్తే ఇంత ఎత్తులో, ఇంత ఎత్తు పోయిందనుకో 1 క్యూబిక్ ఏది క్యూసెక్కు, ఇంత ఎత్తు పోయిందనుకో 2 క్యూసెక్లు, ఇంత ఎత్తు పోయిందనుకో 3 క్యూసెక్లు. ఇట్లా క్యూసెక్కులలో ప్రవహించేటువంటి నీళ్లను క్యూసెక్లలో కొలుస్తారు. ఇక టీఎంసీ వచ్చేసి నిల్వ ఉన్నాయి ఇప్పుడు ప్రాజెక్టులలో. ఎంత ఎంత లోతు ఇదేంటంటే ఇక్కడ నిల్వ ఉన్నటువంటి నీళ్లను కొలుస్తారు. నిల్వ ఉన్న నీటిని టీఎంసీలలో కొలుస్తారు. హుస్సేన్ సాగర్ ఉంది, దాన్ని టీఎంసీలో కొలుస్తారు. హిమాయత్ సాగర్ ఉంది, టీఎంసీలో కొలుస్తారు. అయితే దీంట్లో టీఎంసీ అంటే ఎంత, మళ్ళా 1000 మిలియన్ క్యూసెక్స్. ఓకే, 1000 మిలియన్ల క్యూసెక్కులు అయితే ఒక టీఎంసీ. 1000 మిలియన్ల 1000 మిలియన్ క్యూసెక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిలియన్ క్యూసెక్స్ అంటే ఇటువంటి అన్ని 1000 మిలియన్ కలిపితే ఒక టీఎంసీకి వస్తుంది అన్నట్టు. ఇక్కడ మరి ఈ ఫ్లో ఎంత ఉంటుందంటే ఇది 28 లీటర్లు వస్తుంది, 28.some లీటర్స్ వస్తుంది. ఇక్కడ 28.some లీటర్స్ వస్తుంది. ఒక క్యూసెక్ వాటర్ అంటే 28 లీటర్ల వాటర్ ఒకసారి ఇట్లా పోవడం అన్నట్టు ఆ ఫ్లోలో 1 సెకండ్లో, అది కూడా 1 సెకండ్లో పోయేటువంటి వాటర్. సో ఇది ఈ టీఎంసీ, ఆ తర్వాత క్యూసెక్ అనేటువంటిది మీకు అర్థమైతే నెక్స్ట్ దానికి పోదాం. ఇది ప్రతి తెలంగాణ బిడ్డ తెలుసుకోవాల్సినటువంటిది. బీఆర్ఎస్లో మళ్ళీ కవిత కలిసిపోతుంది. మన కథ చూడరు ఫస్ట్, ఆమె సంగతి ఇచ్చిపెట్టి ఆమె బాధలను. దయచేసి ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్టు. టీఎంసీ అంటే ఏంది, క్యూసెక్ అంటే ఏంది. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదుల గోదావరిలు ఉన్నాయి కదా, కృష్ణానది గోదావరి నది ఉన్నది కదా, ఈ నదులకు సంబంధించినటువంటిది మాట్లాడుకుందాం. ఇక్కడ దీన్ని ఏమంటారంటే 69% ఏరియా కృష్ణానదిలో బేసిన్ తెలంగాణలో ఉంటుంది, పరివాహక ప్రాంతం. గోదావరి 79% ఉంటుంది. ఇక్కడ మనం ఎట్లా అంటే ఇగో ఈ మ్యాప్లో మీరు చూడొచ్చు, ఇగో ఈ మ్యాప్లో ఇగో ఇది గోదావరి బేసిన్. ఈ పింక్ కలర్లో ఉంది కదా, ఈ పింక్ కలర్లో ఉందంతా గోదావరి పరివాహక ప్రాంతం అంటారు. ఇగో కృష్ణానది, ఇగో ఇది పరివాహక ప్రాంతం, ఇక్కడ చూడొచ్చు ఈ కలర్లో ఉంది. గంగా, ఈ భారతదేశంలోనే అత్యధిక బేసిన్ కలిగినటువంటిది గంగా రివర్. ఆ తర్వాత బ్రహ్మపుత్రలో, ఆ తర్వాత గోదావరిలో మాత్రమే మిగులు జలాలు ఉన్నట్టుగా ఒక సిడబ్ల్యూసి లెక్కలు చెప్తా ఉన్నాయి. ఈ మిగులు జలాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ గోదావరి కృష్ణ టాపిక్ వరకే రండి. ఈ గోదావరి కృష్ణ మీద తెలంగాణలో ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, కొంచెం క్లారిటీగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా. ఇంపార్టెంట్ తెలుసుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది. చాలా నదీ జలాలు ఏంది, అసలు యాక్చువల్గా నీటి పంపకాలు ఏంది, రాష్ట్రాలు ఏంది. సో ఇవి తెలంగాణలో క్యాచ్మెంట్ ఏరియా బేసిన్. ఇది యాక్చువల్గా
కృష్ణానది పైన తెలంగాణ కోసం ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు ఉంది. ఈ జూరాల ప్రాజెక్టును నిజాం 300 టీఎంసీల సామర్థ్యంతో కట్టాలని చూసిండు స్వాతంత్రం రాకముందుకు. అయితే దాన్ని ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత దాని కథ ఏడుకొచ్చిందంటే ఒకసారి అంత క్లియర్గా రాసి ఉందన్నట్టు, అందుకోసమే రైట్. ఇక్కడ కెపాసిటీ 17. ఒక్క నిమిషం, ఈ ఫోన్ చేసి కృష్ణా బేసిన్లో దాదాపు 69% మన తాన భారతం కదా. అయితే దీంట్లో ఒకే ఒక్క ప్రాజెక్టు జూరాల ప్రియదర్శిని ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు ఒక్కటి మాత్రమే తెలంగాణలో పారేటువంటి ప్రాజెక్టు. ఏది తెలంగాణ ప్రాంతానికి అక్కడికి వచ్చేటువంటి ప్రాజెక్టు. దీని కెపాసిటీ అప్పుడు యాక్చువల్గా 300 టీఎంసీలతో కట్టాలని నిజాం దానికి ప్రయత్నం చేసిండు. 300 టీఎంసీలతో కట్టాలి ఈ జూరాల ప్రాజెక్ట్ అని నిజాం ట్రై చేసిండు. ట్రై చేస్తే సరే నిజాం కాలం పోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత కృష్ణానదిపై ఉన్నటువంటి ఈ ఏకైక ప్రాజెక్టు ఎంత గట్టినాయి ఆఖరికంటే 17 టీఎంసీలు. 17 టీఎంసీల గట్టిరేది ఈ ప్రాజెక్టు. అయితే దీంట్లో పూడిక గీడిక అంతా పోయి ఇప్పుడు అది 10 టీఎంసీలకు వచ్చింది. 10 టీఎంసీలు పూడిక 7 టీఎంసీలు ఉంది. 7 టీఎంసీలు పూడిక ఓన్లీ. రైట్. ఇక దాని కింద ఈ జూరాల కింద ఏది ఉన్నది, మళ్ళా శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది ఇది ఏది నీటిపారుదల సాగునీటి రంగం కోసం కాదు, విద్యుత్ ఉత్పత్తి కోసం, అంటే కరెంటు తయారు చేయడం కోసం, విద్యుత్ కోసం మాత్రమే కట్టిరు ఈ ప్రాజెక్టు. ఏది ఈ శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ కోసం కడితే దీంట్లో శ్రీశైలం ప్రాజెక్టు కెపాసిటీ చిన్నగా నాకు కనిపించలేదే, సైజ్ పెద్ద చేస్తారా? ఇంకా అద్దాలు ఉన్నాయి రేపు. ఈ నైట్ పూట చూస్తే కళ్ళు కొంచెం నైట్ పూట 4 గంటలకు 5 గంటలకు లేచి చూస్తే ఫోన్లు కళ్ళు జర మబ్బు అయిపోతున్నాయి అట్లా. అయితే ఈ శ్రీశైలం ప్రాజెక్టు దీనికోసం కట్టిరు. దీనికోసం కట్టినటువంటి సందర్భంలో ఈ కృష్ణానదిలో జల విద్యుత్ కేంద్రం సంబంధించి ప్రత్యేకంగా దానికోసం కట్టిండ్రు. తర్వాత ఈ నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మీది కోసి మళ్ళీ తీసుకొస్తారు. అంటే ఈ నీళ్ళు అంటే అట్లా డిమాండ్ తక్కువ ఉన్నప్పుడేమో అంటే ఎండాకాలంలో అట్లా చేస్తారు. రైట్. ఇది దీంట్లో ఈ శ్రీశైలం ప్రాజెక్టుని విద్యుత్ అవసరాల కోసం తయారు చేసినటువంటి ప్రాజెక్టు. అయితే ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల పోతిరెడ్డిపాడు అనేటువంటిది ఉంది కదా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అని చెప్పేసి తీసుకొచ్చిండ్రు. పోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి హయాంలో. అయితే దీని కథ ఏంటంటే ఈ కృష్ణానదిలో వాటా అటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీఏ కాదు మరొక 15 టీఎంసీలు మద్రాసుకు కూడా 15 టీఎంసీలు మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలి. దీని నుంచి తాగునీళ్ళు అందియాలి. ఎక్కడి నుంచి పోవాలి అది? ఇగో ఇక్కడి నుంచి పోవాలి. తెలుగు గంగా ప్రాజెక్ట్ అని మొదలుపెట్టిరు అన్నట్టు.
తెలుగు గంగ ప్రాజెక్టు ఇది ఎన్టీ రామారావు హయాంలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు. ఈ 15 టీఎంసీలు కూడా ఎక్కడి నుంచి? మహారాష్ట్ర 5 టీఎంసీలు ఇవ్వాలి, ఈ తర్వాత కర్ణాటక 5 టీఎంసీలు, తెలంగాణ 5 టీఎంసీలు. ఈ తెలుగు గంగ ప్రాజెక్టు కోసం గతంలో తవ్వకాలు చేస్తే ఇందులో 80% ఖర్చు తమిళనాడు భరించింది, 20% ఏపీ భరించింది. అంటే ఏపీ అంటే ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు వీళ్ళు భరించారు. ఈ తెలుగు గంగ నుంచి 15 టీఎంసీలు పోవాల్సినటువంటి వాటరు ఇవాళ 200 టీఎంసీలు ఎత్తుకొని పోతురు. ఈ పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి రోజుకు 40 నుంచి 50 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలంకు రాకముందుకే ఎత్తుకొని పోతురు. వాళ్ళు అసలు యాక్చువల్గా చెప్పింది ఏంటంటే ఇట్లా కుండ ఉంటుంది, ఈ కుండ ఉంటే కుండ నిండితే మీడికెళ్ళి తీసుకోతామని పోతిరెడ్డిపాడు చెప్పారు. కానీ వీడ బొక్క పెట్టి కథం చేస్తున్నారు. అయితే ఇక్కడ వాస్తవానికి గమ్మత్ విషయం ఏంటంటే ఈ 15 టీఎంసీలు మద్రాసుకు తాగునీరు కింద పోవాలి. కానీ వీళ్ళు 200 టీఎంసీలు ఎత్తుకొని పోతా ఉన్నారు అక్కడి నుంచి. వీళ్ళ పరివాహక ప్రాంతం ఎంత? కృష్ణాలో 21%, కేవలం 31% ఉన్నటువంటి వాళ్ళు అది ఎత్తుకపోతురు. మళ్ళా శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, ఫుట్బాల్ బుట్టి కాడికి లేకపోయే కెనాల్ ఒకటి. ఇక తెలంగాణకు సంబంధించి ఎస్ఎల్బిసి ఒకటి ఉంది. ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటారు దీన్ని. ఈ ఎస్ఎల్బిసి నేను పుట్టినప్పుడు స్టార్ట్ చేసిరు తవ్వకం, నేను పుట్టినప్పుడు స్టార్ట్ చేసిరు ఈ తవ్వకం. దీంట్లో మొత్తం ఎస్ఎల్బిసి సొరంగం ద్వారా, అంటే గ్రావిటీ వాటర్ రావాలి, ఎత్తిపోతలు కాదు అని చెప్పి మర్రిచెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దీని దుకాణం మొదలు పెడితే ఆఖరికి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు దీనికి అనుమతులు తీసుకొచ్చిండు. ఆయన అనుమతులు ఇచ్చిండు, రకరకాలుగా హెల్ప్ చేసుకుంటూ వచ్చిండు. కానీ ఈ పాలకులు చేసినటువంటి పాపం ఏంటంటే ఈ శ్రీశైలం సొరంగం ఎంత? మొత్తం 43.9 కిలోమీటర్ల సొరంగం తవ్వాలి. 40 సంవత్సరాల నుంచి 43.9 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంటే 40 సంవత్సరాల నుంచి ఏపీ పాలకులు తెలంగాణ పాలకులు కలిసి తవ్వింది ఎంత అంటే 33 కిలోమీటర్లు తవ్విరు. ఇంకా 10 కిలోమీటర్ల తవ్వకం ఉంది. ఈ 10 కిలోమీటర్ల తవ్వకం చేసేందుకు 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు తవ్విన తవ్వకాలు చూస్తే ఇక సిగ్గనిపిస్తుంది మనకి వీళ్ళ లెక్కలు చూస్తూ ఉంటే. శ్రీశైలము 43.91 కిలోమీటర్లు టన్నెల్ తవ్వాలి. దీంట్లో మళ్ళీ ఏం చేయాలి? శ్రీశైలం కాడ నుంచి తీసుకొచ్చి డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నింపాలి. మళ్ళీ డిండి కాడ నుంచి ఇంకొక సొరంగం ద్వారా సాగునీరు రైతులకు ఇవ్వాలి. గిది కథ. ఇది దొవ్విరు కానీ ఇగో ఇది దొవ్వలే, ఇది దొవ్విరు కానీ ఇది దొవ్వలే. ఇగో ఎందుకంటే ఇది ఈ కాంట్రాక్ట్ బట్టి ఇక్కడ కేవలం 10 కిలోమీటర్లు దొవ్వితే దాదాపు 5 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. మరి ఆ పని చేయలేరు. ఆ పని చేయకపోగా 9.6 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా 10. ఇగో ఇది ఇప్పటి వరకు తవ్వలే. 40 సంవత్సరాల నుంచి ఇగో ఈ 10 కిలోమీటర్ల తవ్వ తవ్వుతలేరు. ఇంకా చెప్పుమంటే మనకు ముచ్చట్లు రకరకాల ముచ్చట్లు చెప్తారు. తర్వాత ఇప్పుడు అసలు యాక్చువల్లీ కృష్ణాలో బేసిన్లో అసలు రావాల్సిన ఉన్న నీళ్ళు ఏంటంటే అసలు యాక్చువల్గా 811 టీఎంసీలు ఉన్నాయి. 811 టీఎంసీలు మనకు కేటాయించారు ఉమ్మడి ఏపీకి. అలా 550 టీఎంసీలు తెలంగాణకు రావాలి, 256 టీఎంసీలు ఏపీకి పోవాలి. కానీ కాకేం చేసిండు? 299 టీఎంసీలు చాలని చెప్పిండు. కథం కేసీఆర్ బై 299 టీఎంసీలు చాలు మాకు అని చెప్పి ఆడ చెప్పి వచ్చిండు. ఇక్కడ 256 టీఎంసీలు మాత్రమే ఏపీ కేటాయించాలి. కానీ 500 టీఎంసీల నీరు వాళ్ళు అప్పనంగా దోసుకొని పోతా ఉన్నారు. దీని మీద మీడియా సంస్థలు ఏం వార్తలు రాయాయి, ఎందుకంటే మీడియా కూడా అక్కడ ఉంది కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే ఫస్ట్ ఈ సొరంగం తవ్వడం కోసం 2005లో 1925 కోట్ల రూపాయలతోటి ఈ సొరంగం పనులు ప్రారంభించారు. అది ఇంత ఏడుకొచ్చిందంటే రెండోసారి 3152 కోట్లకు తెచ్చారు. ఆ తర్వాత ఏమైంది? ఇది 4637 అంచనాలు పెంచుతున్నారు. 637 ఈ అంచనాలు పెంచుకుంటూ వచ్చారు. ఈ పైసలు టక్కున అప్పుడే కట్టి చేస్తే ఇన్ని పైసలు మిగిలేటి. ఈ దొంగలు ప్రాజెక్టులలో కమిషన్ల కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి
ఈ ఎస్ఎల్బిసి పైన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. 43 సంవత్సరాల కింద ప్రారంభమైనటువంటి ఎస్ఎల్బిసి, దీని ద్వారా 5 లక్షల ఎకరాలు మారేది. అక్కడ జూరాల కాడ ఏది మన ఇది ఉందిగా, ఇది జూరాలు అంటున్నా, ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొత్తం పూడిక, అది ఊడిపోయింది. శ్రీశైలం ఊడిపోయింది. నాగార్జున సాగర్ ఏది సిల్ట్ ఉంది మొత్తం అంతా. ఈ మట్టి పూడిక తీస్తేనే, కాలి మట్టి పూడిక తీసి బయట పోస్తే ఇంకొక 400 టీఎంసీల స్టోరేజ్ వస్తుంది. నీ కాళేశ్వరం ప్రాజెక్టు కంటే డబల్. ఒట్టి మట్టి ఎత్తి పోస్తే కాళేశ్వరం కట్టాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు మనం శ్రీరామ్ సాగర్ కనుక లేకపోతే, ఇప్పుడు తెలంగాణలో గోదావరిలో శ్రీరామ్ సాగర్ లేకపోతే ఏం లేదు. ఈ కాళేశ్వరం బీలేశ్వరం అంతా ఒట్టిదే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారానే ఇవాళ తెలంగాణలో గోదావరి జలాలు ఉన్నాయి. ఇక్కడ జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు 17 టీఎంసీలకు మొదలు పెడితే 17 టీఎంసీలతో కడితే మట్టి గుడకపోయి 10 టీఎంసీలకు మిగిలింది. ఇప్పుడు ఆ 10 కూడా ఉందో లేదో ఏమని తెలియదు. యాక్చువల్గా తెలంగాణలో ప్రాజెక్టులు లేవు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్టు వైబుల్ ప్రాజెక్ట్ కానే కాదు. అది మనని సాధది, మనమే దాన్ని సాధాలే. తుమ్మిడిఎట్టి దగ్గర కడితే మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ సొరంగం తవ్వకం 2027 డిసెంబర్లో అవుతా ఉందండి. ఒకసారి 2015లో 5లో మిషన్ మునిగిపోయింది వరదలు వచ్చి. ఈ సొరంగం తవ్వకం, ఈ సొరంగం ఏమో పూర్తి అవుతుంది, ఇది ఈడ మాత్రం అడ్డంకులు ఎదురవుతా ఉన్నాయి. నీకు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీని మీద నిధులు ఎన్ని నిధులు ఖర్చు పెట్టిన 2014 నుంచి మొన్నటి దాకా 500 కోట్లు కూడా ఇవ్వలే కేసీఆర్ ప్రభుత్వం. ఇవి కంప్లీట్ చేస్తాను. నువ్వు కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకు బాధ? కేసీఆర్కి ఏం బాధ లేదు, రేవంత్ రెడ్డి గారికి కూడా ఏం బాధ లేదు. ఎందుకంటే కేసీఆర్ ఇయ్యంపుడు ఆంధ్ర భీమవరం దిక్కు, రేవంత్ రెడ్డి గారు ఇయ్యంపుడు కూడా భీమవరం దిక్కే. గోదావరి కృష్ణా నదులు వాళ్ళ ఇయ్యంపుల పొలాలలో వారుతుంటే వీళ్ళకేం బాధ ఉంటుంది? కాబట్టి ఈ నీళ్ల విషయంలో మనకు వాస్తవంగా కృష్ణాలో దక్కాల్సిన వాటా 555 టీఎంసీలు. 555 టీఎంసీలకు ఇలా మనకు దక్కుతుంది 299 టీఎంసీలే. పోతిరెడ్డి దగ్గర పోతిరెడ్డి పాటు నుంచి దాదాపు రోజుకు 40 నుంచి 50 వేల క్యూసెక్ల నీరంటే ఒక పెద్ద నది పోయినట్టు ఇట్లా పోతా ఉంది. అందుకోసమే మనము ఆలోచన చేయాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో అసలు పోతిరెడ్డిపాడు కడతప్పుడు వాళ్ళు చెప్పారు మిగులు జలాలను తీసుకుపోతారు, ఇప్పుడు బొక్క పెట్టిరు. కాళేశ్వరం ఇష్యూ దీని సంగతి ఒకసారి చూస్తే తెలంగాణ మొత్తం 60% మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు. 60% మంది వ్యవసాయం మీద, డైరెక్ట్గా ఇండైరెక్ట్. వ్యవసాయ కూలీలు అన్ని అంతా డైరెక్ట్ ఇండైరెక్ట్ దీని మీద ఆధారపడ్డారు. అయితే ఇందులో రకరకాలుగా చెరువులు, కాలువలు, ఆ తర్వాత బోర్లు ఇవన్నీ ఉన్నాయి, బావులు అన్నీ ఉన్నాయి. అయితే సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడేమో ఈ చెర్లు, నీళ్లు ఇవన్నీ ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకునేది మన జనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చివరిగా ఏం జరిగిందంటే, తెలంగాణ గడిచిన 10 ఏళ్లలో కాళేశ్వరం కోసం 1,50,000 కోట్లు ఖర్చు చేశారు. 1,50,000 కోట్లు ఖర్చు చేస్తే అది ఎందుకు కాకుండా పోయింది. ఇక శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కు 42 సంవత్సరాల కింద మొదలైతే ఇంకా 10 కిలోమీటర్లు దొవ్వలే, 44 కిలోమీటర్లు దొవ్వాల్సినటువంటిది ఇది. ఒకవేళ 42 సంవత్సరాల కింద మొదలుపెట్టిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తయి ఉంటే నల్గొండ, యాదాద్రి మరియు సూర్యాపేట జిల్లా సస్యశ్యామలమయ్యేటి. ఈ ప్రాజెక్టు యొక్క పాపం ఆంధ్ర పాలకులది కాదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాజెక్టు యొక్క పనులు 52% పూర్తయినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 52% పనులు పూర్తయినాయి. ఇక 12 సంవత్సరాల తెలంగాణ పాలనలో కేవలం 23% పూర్తయింది. అంటే ఇంకో 25% పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇదే లెక్కన
మరియు ఇదే వేగంతో ముందుకు వెళ్తే మరో 10 సంవత్సరాల పైన పడుతుంది. ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదంటే గత 10 ఏళ్లలో దీనికి కేవలం 500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది కేసీఆర్ ఎస్ఎల్బీసీ కోసం. 500 కోట్లే. అక్కడనే 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు. ఇప్పుడు మనం చర్చ పెడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సంవత్సరం మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఎరికేనా? 10,000 కోట్లు. శ్రీశైలం ప్రాజెక్టు 1984లో జల విద్యుత్ కోసం నిర్మించిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు రాయలసీమకి 100 టీఎంసీల నీళ్లు తీసుకుపోతుంటే మనం చూస్తూ ఉన్నాం. కానీ 42 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఎస్ఎల్బీసీ మాత్రం పూర్తి చేయము. ఈ 42 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి ఎస్ఎల్బీసీకి సంబంధించింది చూస్తే 50 నుంచి 100 టీఎంసీల నీరు 50 నుంచి ఎస్ఎల్బీసీ ద్వారా 50 నుంచి 100 టీఎంసీలు 100 టీఎంసీల నీరు ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చేది. ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలకు ఇప్పుడు సూర్యాపేటకు నీళ్లు నేను కాళేశ్వరం కింద ఎత్తా, తుంగతుర్తి నీళ్ళు ఇవన్నీ ఏం లేదు. ఎస్ఎల్బీసీ 10 మీటర్ల తొర్ర కొడితే ఇవన్నీ సస్యశ్యామలమయ్యేటి. దీనికి 1000 కోట్లు పెట్టకుండా దానికి 1,50,000 కోట్లు పెట్టిండు. ఇక ఇదే దీంట్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని ఉంది. ఇది కూడా కాళేశ్వరం టైంలోనే ప్రారంభం చేసిరు. దీని యొక్క ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అంటే 30,000 కోట్లు. కాళేశ్వరం ఏది? పాలమూరు రంగారెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 2019లో 30 కోట్లతో పాలమూరు రంగారెడ్డి చేస్తే ఇప్పటిదాకా పూర్తి కాలేదు. ఒకవేళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కనుక ఇప్పటికే పూర్తి అయి ఉంటే 15 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది. 15 లక్షల ఎకరాలకు. పాలమూరులో రైతుల ఆత్మహత్యలు ఆగేవి, నల్గొండలో రైతుల సమస్యలు తీరేటి. ఈ రెండు చేస్తే ఎస్ఎల్బీసీ, పాలమూరు రంగారెడ్డి ఈ రెండు పూర్తయితే మొత్తం మహబూబ్ నగరు, ఆ తర్వాత నల్లగొండ, కొంత పాటు ఖమ్మం సస్యశ్యామలం అయిపోయేది. ఈ కాళేశ్వరం ఈ కథనే లేదు. ఇక దక్షిణ తెలంగాణ నుండి ప్రవహిస్తున్న కృష్ణానదిపై తెలంగాణలో పూర్తిగా ఉన్న ఏకైక ప్రాజెక్టు జూరారా. ఆ ప్రాజెక్టు కెపాసిటీ 17 టీఎంసీలు. కానీ నిర్వహణ లోపం వల్ల అది 10 టీఎంసీల లోపలికి పరిమితమైంది. ఇక దాని కింద ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుండి మనకు నీళ్ళు వచ్చేటి మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుండి. ఈ ప్రాజెక్టు 1984లో మొదలై 1984లో మొదలైంది. ఏది? మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 1984లో స్టార్ట్ అయ్యి 2017లో అయిపోయింది. 2017లో పూర్తి చేసింది. గిన్నేళ్ళు. ఇక దీని నుండి ఎంత నీళ్లు తీసుకుంటున్నాం ఎరికేనా మనం? ఇక్కడ పోతిరెడ్డిపాడు నుంచేమో ఏపీ, పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 40 నుంచి 50 వేల క్యూసెక్కులు. ఇక్కడ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్, టీజీ, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్. దీని కింద మనం ఎన్ని తీసుకుంటున్నాము? 2000 దాదాపు 84లో మొదలై 2017లో ముగిసింది కదా. ఎంత నీరు తీసుకుంటున్నాం అంటే 1500 క్యూసెక్కులు. అక్కడ 50,000, 40,000, 50,000 క్యూసెక్కులు. వాస్తవానికి 1500 క్యూసెక్కులు ఇటు పోవాల్సిండే, 40,000 క్యూసెక్కులు ఇటు రావాల్సిండే. మనం తీసుకుంటుంది అది. ఇక ఈ పోతిరెడ్డిపాడు ద్వారా పోయేటువంటి 40 నుంచి 50,000 క్యూసెక్కులతోని మన హైదరాబాద్లో ఉన్నటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఒకటే రోజులో నింపొచ్చు. ఒకటే రోజుల వాటితోటి ఈ 2 జలాశయాలు నింపొచ్చు. సంవత్సరం మొత్తం నీళ్ళు ఇస్తుండే అది. ఇక నల్గొండ జిల్లాలో 25% ప్రాంతానికి కూడా నీరు అందట్లేదు వీటితోటి. ఇక కృష్ణా బేసిన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 69, తెలంగాణలో ఉంటే 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకు 700 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు దక్కాయి. అందులో నుండి ఒక్కో రాష్ట్రం వాటా కింద 5 టీఎంసీల చొప్పున 15 టీఎంసీలు మద్రాసు నగరానికి కేటాయించారు. ఈ 811 టీఎంసీలలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. కానీ ఆంధ్రప్రదేశ్కు వీళ్ళకేమో 512 టీఎంసీలు కేటాయించారు. మనకేమో 299 టీఎంసీలు సంతకం పెట్టచ్చు కేసీఆర్. ఇక్కడ వీళ్ళ పరివాహక ప్రాంతం ఎంత అంటే 31% పరివాహకం,
ఇక్కడనేమో 69% పరిహాకం. మనకు పారుదల మన దాంట్లో, నీళ్ళు ఎత్తుకపోడు వీళ్ళ దాంట్లో. 555 టీఎంసీలు ఇక్కడ రావాలి, 256 టీఎంసీలు అక్కడ పోవాలి, కానీ అంత మొత్తం చేయాలి. శ్రీశైలం ప్రాజెక్టు వాస్తవానికి 308 టీఎంసీలు. అది 308 టీఎంసీల కెపాసిటీ. 2017 లెక్కలు తీస్తే ఎంత మిగిలిందని లెక్కలు తీస్తే 215 టీఎంసీలకు వచ్చింది. అది అంటే దాదాపు 100 టీఎంసీల మట్టి పోయింది. మట్టి ఉంది ఇప్పుడు దాంట్లో. ఇక 2019 కల్లా ఎంతకు వచ్చింది ఎరికేనా? దీని టీఎంసీ సామర్థ్యం 185 టీఎంసీలకు వచ్చింది. తగ్గిపోతూనే ఉంది మట్టి పేరకపోయి. ఇప్పుడు ఇది జరిగి కూడా 6 ఏళ్ళ. అంటే ఇప్పుడు 2025 నాటికి శ్రీశైలం ప్రాజెక్టు 150 టీఎంసీలకు వచ్చి ఉంటుంది నాకు తెలిసి. 150 308 ప్రాజెక్టు టీఎంసీల ప్రాజెక్టు 150కి వచ్చింది. అంటే సగానికి వచ్చింది. 150 టీఎంసీలు ఖాళీ మట్టి ఎత్తి పోస్తుంటది. మట్టి ఎత్తి పోస్తే 150 టీఎంసీలు వస్తుంది. అగో అది చేయలే. ఇక నాగార్జున సాగర్ విషయానికి వస్తే నాగార్జున సాగర్ ఇది విద్యుత్ ప్రాజెక్టు, వ్యవసాయ తాగునీటి అవసరాల ప్రాజెక్ట్. ఇది హైదరాబాద్కు తాగునీరు వస్తుంది. ఎడమకాల ద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీరు అందిస్తుంది. దీని మొదట 408 టీఎంసీలు. 408 బహుళార్థ సాధక ప్రాజెక్ట్. మనకు శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో 308, నాగార్జున సాగర్ ఏమో 408 టీఎంసీలకు తీసుకొచ్చారు దీన్ని. అయితే 2017కు వచ్చేసరికి 2017 లెక్కల నాటికి నాగార్జున సాగరు దాని కెపాసిటీ 312 టీఎంసీలకు తగ్గిపోయింది. 100 టీఎంసీలు పోయింది. ఇది దాదాపు అంటే 8 సంవత్సరాలు అయింది కదా. 2025 నాటికి ఇవాళకి ఎంత వచ్చి ఉంటుంది అంచనా అంటే 250 టీఎంసీలకు వచ్చి ఉంటుంది. అంటే 408, 250. అంటే ఇక్కడ ఎంత మిస్ అయ్యి ఎన్ని టీఎంసీలు పోయింది? ఈడ 150 టీఎంసీలు, ఆడ 150 టీఎంసీలు. అంటే 300 టీఎంసీలు కేవలం కృష్ణా నదిలో మట్టి వేరకపోయి జస్ట్ ఉంది. పూడిక తీస్తే 300 టీఎంసీల వాటర్ మళ్ళీ వస్తుంది. అగో ఆ పని చేయాలి. అది తీస్తే పైసలు రావుగా, ప్రాజెక్టులు గడితే వస్తాయి కాబట్టి. ఇక్కడ ఈ 250 నుంచి 300 టీఎంసీల నీళ్ళల్లో 150 టీఎంసీలు ఏపీకి పోయినా తెలంగాణకు 150 దక్కేటి కదా. ఎక్కువ దక్కేటి కదా ఇప్పుడున్న కంటే. ఇక్కడ మనం శ్రీశైలము ప్లస్ నాగార్జున సాగర్ ఈ రెండు పూడిక తీస్తే మరో 300 టీఎంసీలు, 300 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఉండేది. ఇంకెక్కువ ఇప్పుడున్న కంటే. ఇది కాళేశ్వరం డబుల్ ప్రాజెక్ట్. కాళేశ్వరం కంటే 2 రెట్ల ప్రాజెక్టు ఇక్కడ మనకు అందుబాటులోకి వచ్చి, అంటే 15 లక్షల ఎకరాల బీడు భూములు సాగులోకి వచ్చేటి. 15 లక్షల ఎకరాలు కేవలం పూడిక తీస్తే 300 టీఎంసీల వాటర్ మనకు స్టోరేజ్ వచ్చేది. ఈ పూడిక తీసి విడిచిపెట్టి కాళేశ్వరం కట్టాలి, లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాలి, కమిషన్లు కొట్టాలి. అది కథ. ఇగో ఇది వీళ్ళ కథ. ఇక తెలంగాణకు సంబంధించి గోదావరి ఈ గోదావరిలో 79%, ఏపీలో 31%, సారీ 21%, 21% గోదావరి పారుతుంది. తెలంగాణలో 79% గోదావరి పారుతుంది. పరివాహక ప్రాంతం. మొత్తం గోదావరిలో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి మొత్తం ఎన్ని టీఎంసీల నీరు కేటాయింపు అంటే ఉమ్మడి ఏపీలో 1480 టీఎంసీలు.
1480 టీఎంసీలు ఈ రెండు రాష్ట్రాలు వాడుకోవాలన్నట్టు. దీంట్లో తెలంగాణలో కట్టినటువంటి ఈ గోదావరి నది పైన కట్టినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దీని కెపాసిటీ 300 టీఎంసీలతో మొదలైంది అంతే. ఎక్కడికి తెచ్చిరాయంటే 120 టీఎంసీలకు కట్టిరు. ఆఖరికి ఇక్కడ మొదలై 120 టీఎంసీలతో కట్టిరు. అంచనా అట్లుండే ఫస్ట్. ఒకవేళ ఇది 300 టీఎంసీలు కనుక ఉంటే ఇలా కాళేశ్వరం అనే ప్రాజెక్టే అవసరం లేదు. ఇక దీని మీద బాబ్లీ కట్టిరు కాబట్టి ఇక ఇది ప్రమాదంలో పడ్డట్టే. బాబ్లీ మహారాష్ట్ర. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రస్తుతం 2017 నాటికి ఈ 120 ఎంతకు వచ్చిందంటే 90 టీఎంసీలకు వచ్చింది. ఈ 90 టీఎంసీలది కూడా బాబ్లీ కారణంగా ప్రమాదంలో ఉంది. బాబ్లీ దెబ్బ దీనికి. ఓకే, ఎందుకంటే వాళ్ళు బాబ్లీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సంబంధించి ఎత్తు పెంచుకున్నారు. ఎత్తు పెంచుకుంటే అక్కడ నీళ్ళు ఆగిపోయినాయి, మన నీళ్ళు తక్కువ వచ్చినాయి. ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 300 టీఎంసీలతో కట్టినా లేదు అనంటే ఇక్కడ నాగార్జున సాగరు తర్వాత శ్రీశైలంలో ఈ 300 టీఎంసీల పూడిక తీసిన ఒక కొత్త ప్రాజెక్టు కూడా అక్కర్లేదు. తెలంగాణకి కొత్తగా ఒక ప్రాజెక్టు కట్టాల్సిన పని కూడా లేదు. ఇక కాళేశ్వరం కట్టిండు సార్. కాళేశ్వరం ఇదే గోదావరి మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే 1,50,000 కోట్లు, లక్షల కోట్లు. దీంట్లో 7 లింకులు, 56 ప్యాకేజీలు, 14 రిజర్వాయర్లు, 31 లిఫ్టులు, 1832 కెనాల్స్. ఇది కాళేశ్వరం 2019 జూన్ 21న ప్రారంభమైంది. సూపర్ డూపర్ అన్నాడు అప్పుడు. సూపర్ డూపర్ అప్పుడు ప్రారంభమైంది. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు ఇంత పెద్ద 1,50,000 కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్టు తోటి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు బారిచ్చిరయా కొత్తగా అంటే 40,000 ఎకరాలు. 1 కోటి ఎకరాలు అన్నాడు కాక. 40,000 ఎకరాలు మాత్రమే దీని నుంచి బారిచ్చిరు. ఆడ 300 టీఎంసీల పూడిక తీస్తే 15 లక్షల ఎకరాలు బారేది. అది కాదే. ఇక్కడ ఈ కాగరి పోర్టు నాది కాదు, కంట్రోల్ అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాగ్ ఏం చెప్పిందంటే ₹1.52 ఖర్చు పెడితే ₹1 ఆమ్దాన్ వచ్చేటట్టు ఉండాలి. ఖర్చు ఏదైనా ప్రాజెక్ట్ కడితే లాభం రావాలి. మనం 50 పైసలు పెడితే ₹1 రావాలి, రాబడికి ఇంత రావాలి, ₹1 రావాలి. వ్యాపారం 50 పైసలు పెడితే ₹1 రావాలి. కానీ ఇది బెనిఫిట్ కాస్ట్ రేషియో ఎలా ఉందంటే ఎంత పెడితే ఎంత ఉందో చూడు. ₹1.50 ఖర్చు పెడితే ₹1 వస్తుంది అన్నట్టు. అది చూసుకో ఇక రాకడ పోకడ. ఈ కాళేశ్వరంది 1,50,000 పెడితే ₹1,00,000 వస్తుంది, 50,000 నష్టం, 50,000 నష్టం అన్నట్టు అట్లుంటది లెక్క. ఈ ప్రాజెక్టుకు ఒకవేళ 81,000 కోట్లతోని ఫస్ట్ అనుకున్నటువంటి దీంట్లతో ప్రతిపాదన కోట్లతో చేసినా కూడా అంచనా వ్యయం 75 పైసలు ఖర్చు పెడితే ₹1 వచ్చేది. ఓకే, కొంతవరకు ఇది కూడా సరైన ప్రాజెక్టు కాదు. వాస్తవానికి ఇంతే ఉండాలి. అవును, ₹1.50 ఖర్చు పెట్టిండు, ₹1 వస్తుంది లాభం. వాస్తవానికి 52 పైసలు ఖర్చు పెడితే ₹1 రావాలి. ఇప్పుడు ₹1,50,00,000 ఖర్చు పెడితే ₹1 కోటి వస్తున్నాయి, 50,00,000 లాస్ అన్నట్టు. అట్లున్నది లెక్క. ఇక దీనికి ఎంత అంటే ఈ 22 పంపులను ఎత్తిపోస్తందుకు కాళేశ్వరం ఎత్తిపోతలకు కరెంటు బిల్లు
కరెంటు అయ్యో కరెంటు బిల్ ఎంతరికేనా ఎన్ని యూనిట్లు కాలుస్తుంది అది అంటే 8500 మెగావాట్లు 8500 మెగావాట్లు తెలంగాణలో స్థాపిత సామర్థ్యం అంటే కరెంటు సామర్థ్యం ఎంత అంటే 17500 మెగావాట్లు ఉంది అంటే దాదాపు సగం ఒక్క కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయేందుకే 8500 మెగావాట్లు కావాలి అంటే ఇది 14344 మిలియన్ యూనిట్స్ అంటే 1635 కోట్ల యూనిట్స్ విద్యుత్ అవసరం అవుతుంది అంటే ఒక సంవత్సరానికి కాళేశ్వరంలో ఎత్తిపోతల కరెంటు బిల్లు ఎంత అంటే 10,375 కోట్లు కట్టాలి కరెంటు బిల్లే జస్ట్ కరెంటు బిల్లే 10,375 కోట్లు కట్టాలి ఈ 40,000 ఎకరాలకే మళ్ళీ ఇప్పటిదాకా ఈ 40,000 ఎకరాలు చూసిరు కదా దానికే ఇక దీని మెయింటెనెన్స్ కాస్ట్ సంవత్సరానికి మళ్ళీ ఒక 500 కోట్లు మొత్తం కలిసి 10,875 కోట్లు 10,875 కోట్లు ఏడాదికి కాళేశ్వరం మీద మనం ఖర్చు పెట్టాలంటుందంట దీంట్లో ఎస్ఎల్బిసికి ఈ ఒక్క ఏడాది కరెంటు బిల్ ఇస్తే ఎస్ఎల్బిసి పూర్తయ్యేది ఎస్ఎల్బిసి మొత్తం పూర్తయ్యేది ఒక్క ఏడాది కరెంటు బిల్ ఇస్తే ఇక గిది చేయలే ఇప్పుడు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు 2027 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా 9 కిలోమీటర్లు ఇక్కడ ఏది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదలుపెట్టిన ప్యాకేజీలు ఎవరికి రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసుకుంటూ వచ్చినావు కదా ఈ ఎస్ఎల్బిసి ఇస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ నల్లగొండలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ జానారెడ్డి బీనారెడ్డి అంతా ఎంకారెడ్డి ఈ తూట్ పాలిష్ గారు చెప్పే ముచ్చట ఏంటంటే ఏళ్ళ నుంచి చెప్పేది ఇదే ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం కేసీఆర్ పోయి కూడా కుర్చేసుకొని కూర్చొని తవ్విపిస్తే ఎవడాపుకుంటాడో ఎవడాపిండు దీన్ని ఏం కదా ఎస్ఎల్బిసి 40 సంవత్సరాలు దాటిపోయింది ఇంకా 10 కిలోమీటర్ల టన్నల్ పెండింగ్ ఉంది దాన్ని చేయరు పెద్ద లీడర్లు ఉన్నారు పెద్ద లీడర్లు కేవలం ఎస్ఎల్బిసి పేరు మీద 10 ఎలక్షన్లు గెలిచిరు 10 ఎలక్షన్లు నాయకులు చెప్పుకొని గెలిచిరు వీళ్ళది ఏం పోయిందా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కేసీఆర్ కుటుంబం దోషింది ఇటు ఈ కృష్ణానది పైన ఈ నల్గొండలో ఉన్నటువంటి రెడ్డి లీడర్లు అంతా దాని పేరు చెప్పి ఇది దోషిరు నిమ్మల రాములు ఉండగా చేసిండు ఆ పని ఆ వచ్చే కాలువ కూడా నిమ్మల రాములు గౌడ్ అని ఈ అదే ఊరు నాగార్జున సాగర్ పెద్ద ఊరా కదా పెద్ద ఊర ఎమ్మెల్యేగా నాగార్జున ఏది ఇప్పుడు జానారెడ్డి గురువు నిమ్మల రాములు గౌడ్ అని బీసీ బిడ్డ ఆయన కష్టపడి పనిచేస్తే ఆ నీళ్లు ఇప్పుడు నాగార్జున సాగర్ నియోజకవర్గం అప్పుడు అది పెద్ద ఊర ఉండే నీళ్లు లేవులే దొంగల ముఠా ఇదంతా ఒక పెద్ద దొంగల ముఠా ప్రాజెక్టులు కట్టాలి కమిషన్లు కొట్టాలి కేవలం డబ్బును దోచుకోవడానికి వీళ్ళు నీకు శ్రీశైలం నాగార్జున సాగర్ పూడిక తీస్తేనే 300 టీఎంసీలు దక్కుతాయి 300 టీఎంసీలు అటు మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి పూడిక తీస్తే ఇంకొక 60-70 టీఎంసీలు వస్తుంది వట్టిగానే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కెపాసిటీ కంటే రెట్టింపు పూడిక తీస్తే కొత్తది కట్టాల్సిన పని కాదు పూడిక తీస్తేనే అవుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల అంటా ఉండి బనకచెర్ల బాధ ఏంది ఇప్పుడు ఉన్న నీళ్ళు మిగుతాయి అన్నట్టు ఉన్న నీళ్ళు కూడా పోతాయి మిగిలి జిల్లాలే లేవు ఎక్కడికేం తెస్తారట ఇంకా దీనికి నదుల అనుసంధానం అన్నట్టు పెట్టిరు కదా బ్రహ్మపుత్ర నది ఉందా అస్సాం బ్రహ్మపుత్ర నుంచి తీసుకొచ్చి పశ్చిమ బెంగాల్ మీదకేని ఒడిశాలో కలిపి ఒడిశాకేని ఈ ఏపీలోకి తీసుకొచ్చి ఏపీలోంచి ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి గోదావరికి లింక్ చేసి గోదావరి నుంచి బనకచెర్లకు తీసుకుపోయి కుప్పం నియోజకవర్గం దాకా బ్రహ్మపుత్ర కాడి నుంచి కుప్పం కాడికి వాళ్ళ ఆలోచన ఎట్లుందో చూడండి మన నీళ్ళు ఎత్తుకుపోయి గీడంగా పోతుంటే మన నీళ్ళను పట్టుకునే గతి లేదు ఈ నాయకులకు ఈ రైతాంగం మీద చిత్తశుద్ధి లేదు ఈ పాలకులు మన పాలకులు గానే కాదు కేటీ రామారావు గారి మామ ఆంధ్ర రేవంత్ రెడ్డి గారు వియంపుడు ఆంధ్ర వాళ్ళకి ఏం బాధ ఉంటుంది రైతాంగం మీద అందుకోసమే ప్రజలారా ఈ వాటర్ సంగతి తేలాల్సిందే మన ప్రాంతాన్ని భూములు పోయేటియేమో మనకు మన పేదోళ్ళయి పార్కమేమో వాళ్ళకు కాబట్టి ఎస్ఎల్బిసి టన్నెల్ని 2027 దాకా ఎందుకు పెట్టుకుంటారు యుద్ధ ప్రాతిపదికన చేయొచ్చు కదా అలా పడినాయి కదా శవాలు ఇంకేనందో 9 ఆడ పడినాయి కదా తీసే గతే లేదు కానీ
ఈ నల్లగొండ జిల్లా రెడ్లకు ఇంత చిత్తశుద్ధి లేదు. ఎస్ఎల్బీసీ పూర్తి 40 ఏళ్ళైనా పూర్తి చేయలేకపోయినటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ జానారెడ్డి గీనారెడ్డి సిగ్గుతోని తలదించుకోరు మీరంతా. ఇది నీళ్లపైన జరిగినటువంటి కథ. దీన్ని ఇంకా ఒక మంచి పాఠం రూపంలో చెప్పాలి. వాళ్ళకి ఏపీలో గీకొనలే, కృష్ణా గింతనే గోదావరి గింతనే పోతుంది, కానీ ఇందులో అత్యధిక వాటా వాళ్ళే ఎత్తుకపోలే. ఈ దొంగలు దోషిపెట్టిరు అంతే. వీళ్ళు చేసినటువంటి కథ ఇది నీళ్ళలో చాలా దారుణం. రైట్గా మిగతా వార్తల్ని ఒకసారి చూద్దాం. ఏమున్నాయా పాఠాలు చూపిస్తారు, మనసులో నాటేస్తారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం. సో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికి కూడా మా గురువు గారులందరికీ కూడా మా బుచ్చయ్య సార్ కానీ, మా మల్లారెడ్డి సార్ కానీ, తర్వాత నా మొదటి గురువు భిక్షపతి సార్ కానీ, ఆ తర్వాత ఇంకా మా టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా దాస్ సారు, యోగేశ్వర్ సారు, ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా మీకు పాదాభివందనాలు. అలాగే గురు పూజోత్సవం. అయితే ఈ గురు పూజోత్సవాన్ని బీసీ జేఏసీ త్వరలో జయశంకర్ సార్ పేరు మీద బీసీ ఉపాధ్యాయ టీచర్లకు మేము అవార్డులు ఇవ్వాలని అనుకుంటున్నాం. అయితే ఇప్పటికిప్పుడు కుదరదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. సో ఇక యూట్యూబ్ ఛానళ్ల ద్వారా కొందరు ఉపాధ్యాయుల వినూత్న బోధన, విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వీడియోలు సులభంగా అర్థమయ్యేలా కృషి, మన గురించి మనం ఆలోచించుకోవడంలో సహాయపడే వారే నిజమైన ఉపాధ్యాయులు అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉపాధ్యాయుల ప్రధాన లక్ష్యం అసలు వాస్తవానికి ఉపాధ్యాయుల దినానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ కాదు, సావిత్రిబాయి పులే జ్యోతిబా పులే. వాళ్ళ జన్మదినం రోజు ఇది చేయాలి, ఉపాధ్యాయ దినోత్సవం చేయాలి. ఈ దేశంలో మొదటిసారి మొదటి బీసీ టీచరు, మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. సరే వీళ్ళంతా అప్పర్ కాస్ట్ వాళ్ళు కాబట్టి వాళ్ళ పేరు మీద రాష్ట్రపతి కాబట్టి వాళ్ళు నెట్టేసుకురు. ఏఐ వినియోగంతో 300కి పైగా వీడియోలట. కరోనా సమయంలో చదువుకు పిల్లలు దూరం కాకూడదనే ఉద్దేశంతో బాలకృష్ణ 2020లో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. ఆయన రూపొందించిన డిజిటల్ పాఠాలు దూరదర్శన్ యాదగిరిలోనూ ప్రసారమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దీక్ష యాప్లో ఆయన రూపొందించిన వీడియో పాఠాలను ఎస్ఈఆర్టీ అప్లోడ్ చేసింది. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా కృత్రిమ మేధా సాయంతో వీడియోలను బాలకృష్ణ రూపొందిస్తా ఉన్నారట. ఇది ఉపాధ్యాయ దినోత్సవానికి సంబంధించి టీచర్లు ఏమేం చేస్తారు అనేటువంటి దానిపైన. ఇక అందరినీ ఆదుకుంటాం, కొడంగల్ ఎంతో కామారెడ్డి అంతే, వరద బాధితుల కష్టాలు తెలుసుకోవడానికే వచ్చా, వేల మంది ఒకేసారి వస్తుండటంతో యూరియా సమస్య, ఇసుక మేటలు తొలగింపునకు నిధులు ఇస్తాం. కామారెడ్డి జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గానికి ఏ సాయం చేస్తానో కొడంగల్కు కామారెడ్డికి చేయి, మిగతా ఇడిచిపెట్టు. సాయం అందించడానికి ఎప్పుడు ముందుంటాను, మీ కష్టాల్లో అండగా నిలబడతాను, అందుకే మిమ్మల్ని నేరుగా కలవడానికి వచ్చా. ఆడబిడ్డల సమస్యలు తెలుసుకున్నా, వాటన్నింటినీ పరిష్కరించి ప్రభుత్వం అండగా ఉంటుంది, ధైర్యంగా ఉండండి అని వరద బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇటీవలి భారీ వర్షాలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాలో సీఎం గురువారం పర్యటించారు. దెబ్బతిన్న వంతెన పరిశీలన, రైతులకు పరామర్శ. సీఎం రేవంత్ రెడ్డి తొలుత కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్లో పరామర్శించిందట. ఇక 100 ఏళ్లలో ఇంత వర్షం ఎప్పుడు పడలేదు, వరదల విషయం తెలియగానే మంత్రులతో చర్చించి కామారెడ్డికి రావాలని ప్రయత్నించాను, వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు, మెదక్ వెళ్లి అక్కడి నుంచే కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడాను, వర్షాలు వరదలతో సంభవించిన నష్టానికి తాత్కాలిక మరమ్మతులు సరిపోవు, అందుకే ప్రత్యక్షంగా చూడడానికి వచ్చాను, పొలాల్లోని ఇసుక మేటలను తొలగించేందుకు కూడా ప్రత్యేకంగా నిధులిచ్చి వ్యవసాయ యోగ్యంగా చేసుకునేలా సహకరిస్తామని ముఖ్యమంత్రి నిన్న కామారెడ్డి పర్యటనలో చెప్పిండు. ఇక స్వదేశీతోనే స్వావలంబన, దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహమే టీచర్లకు నేను ఇచ్చే హోంవర్క్, జీఎస్టీ మార్పులు ఆ వృద్ధికి. ఇప్పుడు కాళేశ్వరం నిన్నారు కదా, మూసీ కథ కూడా మళ్ళీ రేపు పొద్దుగాల మాట్లాడుకోవాలి. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, రేవంత్ రెడ్డి గారు మూసీ కడతా ఉన్నాడు. ఎందుకు? మూసీ మీద ప్రేమ కాదు, దాని మీద 1,00,00,000 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ రేవంత్ ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ అయినట్టు కావచ్చు అన్నట్టు. జీఎస్టీ మార్పులు వృద్ధికి డబుల్ డోస్, ఇక తదుపరి సంస్కరణలు ఆగవు అని చెప్పేసి మోడీ అంటున్నాడు. దేశ స్వయం సమృద్ధికి తోడ్పడే తదుపరి తరం సంస్కరణలు ఆగపోవని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. వస్తు సేవల పన్ను చూసి ఇబ్బంది అవుతుంది. జీఎస్టీ 2.0 అనేది దేశ ఉత్పత్తికి మద్దతుగా నిలిచే డబుల్ డోస్ అని పేర్కొన్నారు. ఈ సంస్కరణలతో మరింత వేగంగా ఆత్మనిర్భర్ భారత్ సాకారం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. స్వదేశీ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ నినాదాలను సాకారం చేయాలని కోరారు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో గురువారం ఆయన ముచ్చటించారు. సామాజిక మాధ్యమాల్లోనూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దేశీయ ఉత్పత్తుల వినియోగంలో దేశ రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. పాఠశాలల్లో స్వదేశీ దినోత్సవం, స్వదేశీ వారితో
వారోత్సవం స్వదేశీ గురించి బాగానే చెప్తారు కానీ సోపతి అంతా విదేశంతో ఉంటారు. వేరే దేశాల అవి వస్తువులు రానియకపోతే అయిపోయాయి. ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత స్వదేశీ కొనాలని. స్వదేశీ బడా గణేష్ ను దర్శించుకున్న 5 లక్షల మంది. ఖైరతాబాద్ గణేష్ ను గురువారం ఒక్కరోజే 5 లక్షల మంది దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. అర్ధరాత్రి 12 వరకు అదే ఫ్లో కొనసాగింది. 500 మంది పోలీసులు 200 మంది వాలంటీర్తో బందోబస్తు నిర్వహించినట ఇక్కడ ఖైరతాబాద్ గణేష్. నిన్ననే లాస్ట్ దర్శనాలు ఇవాళ లేవు. ఇవాళ లేవా? ఇవాళ ఏంటంటే మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు, అవన్నీ కూడా క్రేన్లు అవన్నీ కూడా సెట్ చేస్తున్నారు. రేపు శోభాయాత్ర ఉంటుంది. వరద బాధితులను ఆదుకుంటాం, ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం. సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. వర్షాలు వరదల వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 5 లక్షల పరిహారం, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం, పొలాల్లోని ఇసుక మేటల తొలగింపునకు ప్రత్యేక నిధులు, ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని హామీ. కలెక్టరేట్ లో ఆఫీసర్లతో సీఎం రివ్యూ. రైతు వేదికల దగ్గరే యూరియా పంపిణీ చేయండి, ముందుగానే రైతులకు టోకెన్లు ఇస్తే ఎలాంటి గొడవలు ఉండవు. శాశ్వత రిపేర్లకు ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం ఆదేశాలు జారీ చేసిండు. వరద బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చిండు. పోయి కేసీఆర్ మౌనం వెనుక మర్మం ఏంటి? కవిత లేఖ లీక్ దగ్గర నుంచి సస్పెన్షన్ వరకు స్పందించని బీఆర్ఎస్ చీఫ్. ఏం మాట్లాడకుండానే డైరెక్ట్ సస్పెన్షన్ వేటు. గులాబీ బాస్ మనసులో ఏముందోనన్న అయోమయంలో పార్టీ క్యాడర్. ముందే రియాక్ట్ అయి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదన్న అభిప్రాయాలు. బిడ్డ మీద చర్యలు తీసుకునేలా తండ్రిపై సన్నిహితులే ఒత్తిడి తెచ్చారన్న వాదనలు. కవిత ప్రెస్ మీట్ టైంలో ఫామ్ హౌస్ లో రౌండ్స్ కు వెళ్ళిన కేసీఆర్ అట. ఫామ్ హౌస్ తిరుగుతాను పోయినట. కవిత ఎపిసోడ్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికీ స్పందించడం లేదు. ఆమె హరీష్ రావు, సంతోష్ రావు పేర్లు చెప్పి మరీ డోస్ పెంచి తీవ్రమైన ఆరోపణలు చేసినా ఆయన మౌనముద్రలోనే ఉండిపోయారు. వాళ్ళ పేర్లు బయట పెట్టిన వెంటనే కవిత పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పార్టీలోని వర్గం నేతలపై గందరగోళానికి గురి చేస్తుందనే చర్చ జరుగుతున్నది. అసలు కేసీఆర్ మనసులో ఏముందో తెలియక వాళ్ళంతా అయోమయంలో పడిపోతారన్న వాదన వినిపిస్తున్నది. అసలు కేసీఆర్ కవిత రాసిన లేఖ లీక్ అయినప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆనాడే ఆయన స్పందించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడే కవితతో కేసీఆర్ మాట్లాడి ఉంటే ఈ ఇంటి పంచాయతీకి ఇంత పెద్ద వార్త అవసరం. దయ్యం పాయాసం తింటే మనకేంది, కేసీఆర్ కుటుంబం ఇంకేమన్నా తింటే మనకేంది, మనకేం సంబంధము? 2027 డిసెంబర్ 9 నాటికి ఎస్ఎల్బిసి కంప్లీట్ కావాలి. ఇటువంటి లక్ష్యాలు 20 పెట్టుకురు. ఇది వరకు 2027 డిసెంబర్ 9 నాటికట ప్రాజెక్టు పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావద్దు. సీఎం రేవంత్ రెడ్డి 3 నెలలకోసారి ప్లానింగ్ సిద్ధం చేసుకోవాలన్న ఆదేశం. మంత్రి ఉత్తమ్తో కలిసి ఏది ఈ 9 కిలోమీటర్లు దోవేతందుకు ఇంకొక ఏది 2027 2 ఇంకొక 2.5 ఏళ్ళు కావాలట ఈ 9 కిలోమీటర్లు దోవేతందుకు. ఈ 40 ఏళ్లలో ఏడాది కిలోమీటర్ దోవినా పొక్క పూర్తి అయిపోతుండే. ఏడాది కిలోమీటర్ 43 కిలోమీటర్లు అవుతుండే. అమెరికాపై చైనా సైబర్ దాడి. అమెరికా సహా 80కి పైగా దేశాల టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లను చైనాకు చెందిన సాల్ట్ టైఫూన్ అనే సైబర్ గ్రూప్ హ్యాక్ చేసింది. ఆయా దేశాల్లోని 200 కంపెనీల డేటాను చోరీ చేసింది. అమెరికాలోని 6 టెలికాం కంపెనీల నెట్వర్క్లలోకి చొరబడి దాదాపు ప్రతి అమెరికన్ డేటాను కూడా హ్యాకర్లు సేకరించిరట, ఖతం చేసి పడేస్తున్నట. ఇది అతిపెద్ద సంస్కరణ. జిఎస్టీ రేషనలైజేషన్ స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద సంస్కరణ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అత్యవసర వస్తువులపై పన్ను స్లాబును తగ్గించడంతో ఇక నుంచి సామాన్యుడికి డబ్బు అతని జేబులో ఉంటుందని చెప్పేసి ఆయన అంటున్నట. అంటే కొంతవరకు ఇది మంచి జరుగుతుంది. ఇక ఓయూ ర్యాంకు పైకి. దేశంలోని విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకుల్లో తెలంగాణ విద్యా సంస్థలు సత్తా చాటినాయంట. గత 3 ఏళ్ల నుంచి ఓయూ ర్యాంకు దిగజారగా ఈ ఏడాది మాత్రం విదేశీ కేటగిరీల్లో మంచి ర్యాంకు, వివిధ కేటగిరీల్లో మంచి ర్యాంకు సాధించిందంట. ఓయూ కొంతవరకు మంచి న్యాయం అవుతుందని అంటున్నారు. ఇక 21వ తారీఖు నుంచి దసరా సెలవులు స్కూళ్లకు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా 13 రోజుల పాటు ప్రైవేటు, గవర్నమెంటు, ఎయిడెడ్ సహా అన్ని మేనేజ్మెంట్ పరిధిలోని స్కూళ్లకు సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబర్ 4న స్కూల్ రీఓపెనింగ్ అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ను అకాడమిక్ క్యాలెండర్లో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. ఇక సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు మాత్రం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు దసరా హాలిడేస్ ఉంటాయంట. రైట్గా జీఎస్టీ సంస్కరణల లాభం కంపెనీలకా ప్రజలకా? కీలక రంగాల విషయంలో అనుమానాలు, రేట్లను తగ్గించబోమంటూ ఇప్పటికే పలు సిమెంట్ కంపెనీల ప్రకటన. హెల్త్ పాలసీలు, వెహికల్స్ పైన ఇదే తీరు. జీఎస్టీ స్లాబ్ల తగ్గింపై పలు కంపెనీలకు ఇప్పటికే లీక్. గడిచిన కొన్ని నెలల్లో కొన్ని నిత్యావసర వస్తువుల రేట్ల అనూహ్య పెంపు, వినియోగదారులకు లాభం రాక, ప్రభుత్వ ఖజానాకు చేరక అంతా కంపెనీలకే. మినాయింపు ప్రయోజనాలు ప్రజలకే దక్కేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి రాష్ట్రాల విజ్ఞప్తి.
జిఎస్టీ సంస్కరణలు చేస్తే కంపెనీలు బాగుపడుతున్నాయి, ప్రజలు కాదు. ఇక అదో పరిచయం. రాష్ట్ర ఖజానాపై జిఎస్టీ ఎఫెక్ట్, స్లాబ్ లో మార్పులతో తగ్గనున్న రాబడి, ప్రతి నెల 500 కోట్ల లోటు, ఏటా 6,000 కోట్ల వరకు నష్టం, కేంద్రం సహకరించాలని రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తి చేస్తా ఉంటే ఇక నిన్న అమిత్ షాని తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కలిసిరు. 16,000 కోట్లు ఇవ్వండి, ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలను జాతీయ విపత్తుగా పరిగణించండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి తుమ్మల విజ్ఞప్తి. 5,018.72 కోట్ల నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా, ప్రస్తుత సాయం కింద తక్షణమే నిధులు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్, త్వరలోనే కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపుతామని అమిత్ షా హామీ ఇచ్చిందట. ఇక టారిఫ్లు తగ్గిస్తే సంక్షోభంలోకి అమెరికా, ఉక్రెయిన్లో శాంతి కోసమే ఇండియాపై సుంకాలు, యుఎస్ సుప్రీంకోర్టుకు ట్రంప్ సర్కార్ వివరణ ఇచ్చిందంట. రష్యా నుంచి ఆయిల్ కొంటూ యుద్ధానికి ఇండియా పరోక్షంగా సహకరిస్తున్నది, వద్దని చెప్పినా వినిపించుకోవడం లేదని అఫిడవిట్ వేసిందట. ఏడాది కింద అమెరికన్ డెడ్ కంట్రీ, ఇప్పుడు రిచ్ అని చెప్పేసి అంటుండట. రైట్గా చెట్ల నరికివేత వల్లే వరదలు, ఇది చాలా తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు. పర్యావరణ పరిరక్షణ, డెవలప్మెంట్ బ్యాలెన్స్డ్గా ఉండాలని సూచన. ఉత్తరాదిలో విపత్తుల అంశంపై విచారణ, కేంద్రం ఉత్తరాఖండ్, హిమాచల్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందట. చెట్ల నరికివేత వల్లనే వరదలు వస్తా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతుంది. నిజమే ఉంటుంది. స్టేట్ బెస్ట్ టీచర్స్ 120 మంది అవార్డులు ప్రకటించిన విద్యాశాఖ. నేడు శిల్పారామంలో టీచర్స్ డే వేడుకలు, హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అంటూ ఒక వార్త. టీచర్లందరికీ కూడా మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే జాతీయ ఉత్తమ టీచర్ అవార్డులు ఉంటాయి చూడు, అందులో రెడ్లు ఎత్తుకపోయారు. ఈ ఆదర్శం ఈ టీచర్లు, తమ పిల్లలను సర్కార్ బడులకే పంపుతున్న పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, వీరిని చూసి తమ వైఖరి మార్చుకుంటున్న తల్లిదండ్రులు అంటూ ఇది గ్రేట్ విషయం. నేను ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఆ పిల్లలకు బాటా షూస్ పంపించిన, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. ఆ పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ టీచర్ల సంతోషం చూస్తూ ఉంటే ఆ టీచర్లు నిజంగా అది గొప్ప విషయం. రైట్, ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. కేంద్ర మంత్రుల్లో 40% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయంట.